గుంటూరులో నాగార్జున వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇంజనీరింగ్ కాలేజీకి వైఎస్ఆర్ పేరు తొలగింపుపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైఎస్ఆర్ పేరును పునరుద్ధరించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. వీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు అంబటి మురళీకృష్ణ వెళ్లారు. అయితే అంబటి మురళీకృష్ణను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. ఆయన కారుపై దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అడ్డుకున్న పోలీసులతోనూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వాగ్వాదానికి దిగారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులకు మధ్య తోపులాట జరిగింది. యూనివర్సిటీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు అంబటి మురళి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితం ఇంజనీరింగ్ కాలేజీకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించారు. వెంటనే ఆ పేరును పునరుద్ధరించాలంటూ ఈరోజు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ వీసీకి మెమోరాండం ఇవ్వడానికి వచ్చారు. దీంతో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మురళీకృష్ణను లోపలికి వెళ్ళలేకుండా అడ్డుకోవడానికి గేట్లు వేశారు. ఆయన కారుపై దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. దాంతో మురళీకృష్ణ ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? మీ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, కనీసం లోపల వెళ్ళలేకుండా గేట్లు వేయడం ఎలా చూస్తారు? అసలు ఏంటి? యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానం చేసిన దాన్ని మేము అమలు చేసిన దాన్ని మీరు నేమ్ తొలగించిన తప్పని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే అది కూడా పోలీసు వారి పర్మిషన్ అడిగాను. పోలీసు వారు రమ్మని వెళితే లోపలికి రాకుండా యూనివర్సిటీ అధికారులు గేట్లు మూసేయడం, తెలుగుదేశం గూండాలను తీసుకువచ్చి కారు మీద దాడి చేయాలనుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయాలనుకోవడం మిక్కిలి హేయమైనటువంటి చర్య. ఇప్పుడు రాజకీయాలు రోడ్డు దాటి యూనివర్సిటీలో కూడా వచ్చాయి. అంటే సామాన్యుడికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే హక్కు కూడా ఈ ప్రభుత్వంలో లేదని చెప్పడానికి ఇది తార్కాణం. కనుక వెంటనే ఈ దౌర్జన్యాలను అరికట్టకపోతే ఈ యూనివర్సిటీలో ఇచ్చే డిగ్రీల మీద కూడా అనుమానాలు ఏర్పడే పరిస్థితి ఉంది. పార్టీలు సంబంధితంగా పేపర్లు కరెక్ట్ చేసి డిగ్రీలు ఇచ్చే పరిస్థితికి యూనివర్సిటీ పోతుందేమోనని సామాన్య ప్రజానికానికి ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటిని తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కడే విషయాన్ని నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారి పేరు యూనివర్సిటీ నుంచి తొలగించడానికి మీకు ఏ హక్కు ఉందని అడుగుతున్నా. నేను క్లియర్గా రిజల్యూషన్ 2009వ సంవత్సరంలో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేసినటువంటి తీర్మానాన్ని వీసీ గంగాధర్కి ఇవ్వడం, మీరు ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ప్రభుత్వ పరంగా తొలగించే ప్రక్రియ ఏదన్నా ఉంటే అమలు చేయకుండా మీరు తొలగించడం పట్ల అధికారులు కంటెంప్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో మీరు శిక్షార్హులని మీకు చెప్పక తప్పదు. అంతేకాకుండా 100కి 100 పాళ్ళు 2029వ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది. పొన్నూరు ఈ రాష్ట్రంలోనే 2వ సీటుగా విజయం సాధించబోతుంది. 88వ సీటు గెలవంగానే తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడానికి పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ దౌర్జన్యాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించండి. యూనివర్సిటీల మీద నమ్మకం పోతా ఉంది. మరి అధికారికంగా పెట్టినటువంటి పేరు అంటే యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి లేకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు ఈ యూనివర్సిటీ. అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ ఇచ్చి దీన్ని పూర్తి యూనివర్సిటీగా మార్చిపెట్టినటువంటి విద్యాదాత పేరును మీరు తొలగించడం దౌర్జన్యం. ఈ రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రజాస్వామ్య ప్రక్రియ కూడా నిర్వర్తించలేని ఈ ప్రభుత్వం దివాళాకోరి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం దివాళాకోరి ప్రభుత్వం, ఈ దౌర్జన్య ప్రభుత్వం ఎంతో కాలం మనలేదు అధికారం నుంచి దూరం అవడం ఖాయం. ఇది ఖచ్చితంగా 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. రాగానే 24 గంటల్లో రాజశేఖర రెడ్డి పేరును, అలానే రాజశేఖర రెడ్డి తొలగించిన రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని కూడా అంబటి మురళి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, నాగార్జున యూనివర్సిటీ నుంచి. పంపించండి.